ఆషాఢం ముగిసిన తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఇచ్చిన ఆతిథ్యం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో చర్చనీయాంశమైంది. ఆ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గత ఏడాది సెప్టెంబర్ 2న వివాహం జరిగింది. వివాహం తర్వాత తొలి ఆషాఢ మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిలిచారు అత్తమామలు. ఆషాఢం ముగిసాక అత్తారింటికి వచ్చిన తనకు అత్తగారు 100 రకాల పిండి వంటలు వంటి విందు ఏర్పాటు చేయడం పట్ల అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. కాగా తన తల్లిదండ్రులు అల్లుడి కోసం ఏర్పాటు చేసిన ఆషాఢం విందు ఎప్పటికీ మర్చిపోలేనని రత్నకుమారి సంతోషం వెలుబుచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయని ఆమె పేర్కొన్నారు. నాకు సెప్టెంబర్ 2, 2023లో మ్యారేజ్ అయింది. మాకు ఇప్పుడు ఫస్ట్ ఆషాఢం కాబట్టి మా అమ్మ వాళ్ళు కొత్తగా వచ్చే అల్లుడికి ఏదన్నా వినూత్నంగా చేయాలని చెప్పి 100 రకాల పిండి వంటలతో ఆహ్వానం పలుకుదామని చెప్పి అనుకున్నారు. ఆషాఢంకి సంబంధించి మా ఇద్దరికి సర్ప్రైజింగ్గా ఈ వంటకాలతో మమ్మల్ని ఆహ్వానించారు. నాకు మా హస్బెండ్కి ఇది చాలా బాగా నచ్చింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము.